ప్రదోషకాల వేళ ఆ పరమశివునికి పంచామృతాలతో ఏకాదశ ద్రవ్యాలతో అభిషేకం జరుగుతోంది. అలానే ఇక్కడ నాట్యాభిషేకం కూడా జరుగుతోంది. దయచేసి ఇక్కడ ఉన్న వాళ్ళందరూ కూడా వెనక్కి వెళ్ళి కూర్చోవలసిందిగా కోరుతున్నాం. వెనకనున్న వాళ్ళకి కనిపించట్లేదు. దయచేసి ఇక్కడ ఎవరు నిల్చోవద్దండి. భాగవతర వెంకట రామశాస్త్రి వద్ద కూచిపూడి నాట్యాభిషేకాన్ని పొందారు. రాజేశ్వరి సాయినాథ్ వద్ద భరతనాట్యం అభ్యసించి డిప్లొమా పూర్తి చేశారు. ప్రస్తుతం వీరు ప్రదర్శించబోతున్నారు కూచిపూడి నృత్యాన్ని. భక్తి టీవీ వేదిక వారిని సాదరంగా స్వాగతం పలుకుతోంది. సురేంద్రనాథ్ బృందం కూచిపూడి నృత్య ప్రదర్శన చేయడానికి మన ముందుకొస్తున్నారు. వారికి స్వాగతం పలుకుతున్నాం. కార్యక్రమాన్ని ప్రారంభించవలసిందిగా కోరుతున్నాం. హృదయంగమాంగచలనం ఉదీర్ణతరంగకరణం హృదయంగమాంగచలనం ఉదీర్ణతరంగకరణం అగజాతా భవబంధం అగణిత కవయిత కందం అగజాతా భవబంధం అగణిత కవయిత కందం హృదయంగమాంగచలనం ఉదీర్ణతరంగకరణం అగజాతా భవబంధం అగణిత కవయిత కందం హృదయంగమాంగచలనం ఉదీర్ణతరంగకరణం నందివందిమాగధాళి సహితం భాండతంత్రి కుముదనాదజనితం కుంకుమాంకభూతివర్ణప్లావం పంకజకపర్ణచైత్రభావం నందివందిమాగధాళి సహితం భాండతంత్రి కుముదనాదజనితం కుంకుమాంకభూతివర్ణప్లావం పంకజకపర్ణచైత్రభావం హృదయంగమాంగచలనం ఉదీర్ణతరంగకరణం అగజాతా భవబంధం అగణిత కవయిత కందం హృదయంగమాంగచలనం ఉదీర్ణతరంగకరణం
పదభేదముల పసలు వదనముల మిసమిసలు ఒంపు పెంపుల కొసలు నింపు రసముల రెసలు పదభేదముల పసలు వదనముల మిసమిసలు ఒంపు పెంపుల కొసలు నింపు రసముల రెసలు తాండవ సుతాళాల మండిత సుతారాల కరము మేర పులమాల కర్ణవరుణురాల తాండవ సుతాళాల మండిత సుతారాల కరము మేర పులమాల కర్ణవరుణురాల నిరతానుభవమైన నిరతి తరగని క్రీడ భువన చైతన్యము కుదీవెనొసగే జాడ నిరతానుభవమైన నిరతి తరగని క్రీడ భువన చైతన్యము కుదీవెనొసగే జాడ తారహారములుగా హరుహారతులలాగా అర్ధమండలమందు అర్ధాంగితో చిందు తారహారములుగా హరుహారతులలాగా అర్ధమండలమందు అర్ధాంగితో చిందు హృదయంగమాంగ చలనం ఉదీర్ణ తరంగ కరణం అగజాతా భవబంధం అగణిత కవయిత కందం హృదయంగమాంగ చలనం ఉదీర్ణ తరంగ కరణం జాబిలి తునకయే చారి చారి మరిలుక జటలు వట వృక్షాన ఊడలాడోలిక జాబిలి తునకయే చారి చారి మరిలుక జటలు వట వృక్షాన ఊడలాడోలిక దేవశిల్పుల కల్పనకు పదకోశమై దేవేరి స్పర్ధకై సృజనావశేషమై దేవశిల్పుల కల్పనకు పదకోశమై దేవేరి స్పర్ధకై సృజనావశేషమై ఉద్వాహిత శిరాన ఉప్పొంగి దేవఝరి ఒడలనభిషేకించే ఉత్సుకత పెంచు సిరి ఉద్వాహిత శిరాన ఉప్పొంగి దేవఝరి ఒడలనభిషేకించే ఉత్సుకత పెంచు సిరి ఐదు ముఖముల నిలిపి ఐదు కళలను కలిపి అక్షయ ప్రేక్షకుల కక్షు మోక్ష సుభిక్ష ఐదు ముఖముల నిలిపి ఐదు కళలను కలిపి అక్షయ ప్రేక్షకుల కక్షు మోక్ష సుభిక్ష హృదయంగమాంగ చలనం ఉదీర్ణ తరంగ కరణం అగజాతా భవబంధం అగణిత కవయిత కందం హృదయంగమాంగ చలనం ఉదీర్ణ తరంగ కరణం హృదయంగమాంగ చలనం అంటూ అద్భుతమైన నాట్యాన్ని హృదయంగా ప్రదర్శించారు.
సురేంద్రనాథ్ బృందం వారు మీ కరతాళ ధ్వనులతో వారికి అభినందనలు తెలపవలసిందిగా కోరుతున్నాం. ఒకవైపు ఆ పరమశివునికి పంచామృతాలు ఏకాదశ ద్రవ్యాలతో అభిషేకం జరుగుతోంది. మరొక వైపు ఆ నాట్యం అంటే ఎంతో ఇష్టపడే పరమశివునికి నాట్యాభిషేకం మరోవైపు జరుగుతోంది. ఇప్పుడు భో శంభో అంటూ మరొక బృందం మన ముందుకు రాబోతోంది. సురేంద్రనాథ్ బృందం నుంచే మరో 3 కళాకారులు మన ముందుకు రాబోతున్నారు. భో శంభో అంటూ వారికి కూడా మీ కరతాళ ధ్వనులతో మరి కొద్దిసేపట్లో మన ముందుకి మరో నాట్యం రాబోతోంది. ఇక సభా ప్రాంగణంలో ఇక్కడంతా ఎంతో అందంగా అద్భుతంగా ప్రమిదెలు అలంకరించబడి ఉన్నాయి. పూలతో కూడా అనేక శివుని రూపాలు కూడా మనకి ఇక్కడ అలంకరించబడి ఉన్నాయి. ఇదే ప్రాంగణంలో కోలాట నృత్యాన్ని కూడా ప్రదర్శించడానికి కోలాట బృందం ఉంది. వారి కోలాటాన్ని వీక్షిద్దాం. శివుడు అభిషేక ప్రియుడు. ప్రదోష కాలంలో ఓ పక్క స్వామికి అభిషేకం నిర్వహిస్తున్నారు, మరో పక్క స్వరాభిషేకాలతో సంగీతంతో అభిషేకిస్తున్నారు, ఇంకో పక్క నాట్యంతో స్వామిని అభిషేకిస్తున్నారు. ఇప్పుడు కోలాటాన్ని చూస్తున్నాం. భక్తి టీవీ కోటి దీపోత్సవంలో ఈ అద్భుతమైన అనిర్వచనీయమైన క్షణాలు మనకు ఆవిష్కృతమవుతున్నాయి. ఎక్కడ చూసినా ఒక ఆధ్యాత్మిక తరంగం వెళ్లి విరుస్తోంది. ప్రస్తుతం మనం కోలాటాన్ని చూడబోతున్నాము. శివుడు ఈ అద్భుతమైన క్షణాల్ని నిజంగా కైలాసమే ఇక్కడ ఉందా అన్న రీతిలో జరుగుతోంది. నభూతో అన్న రీతిలో భక్తి కోటి దీపోత్సవాన్ని భక్తి టీవీ ప్రేక్షకులందరూ కూడా వీక్షిస్తున్నారు. సభా ప్రాంగణంలో కోలాటం జరుగుతోంది. హరే శ్రీనివాస భజన కోలాట మండలి వారు కోలాట నృత్యాన్ని ప్రదర్శించడానికి సిద్ధంగా ఉన్నారు. కోలాటంతో తమకంటూ ప్రత్యేకతను సంతరించుకున్న వారు హరే శ్రీనివాస భజన కోలాట మండలి శాస్త్రి బృందం. వారిని కోలాటం మొదలు పెట్టవలసిందిగా కోరుతున్నాం. హరహర మహాదేవ శంభో శంకర అంటూ ఆ పరమేశ్వరుణ్ణి కీర్తించడానికి మన ముందుకు రాబోతున్నారు హరే శ్రీనివాస భజన కోలాట మండలి వారు. వీరు మొగల్తూరు నుంచి వచ్చిన బృందం. ఈరోజు మన భక్తి కోటి దీపోత్సవంలో భాగస్వాములవుతున్నాం. దీపం యొక్క విశిష్టత గురించి మనం తెలుసుకున్నాం. అంటే దీపాలను వెలిగించడం అంటే మనలోని అజ్ఞాన తిమిరాన్ని పారద్రోలి జ్ఞానకాంతిని ఇమ్మని ఈశ్వరుని వేడుకోవడం అన్నమాట. దీపంలో మనకు కనిపించే నీలం, పసుపు, తెలుపు వర్ణాలు మనలోని సత్వ, రజో, తమో గుణాలకు ప్రతీకలు. అంటే ఒక దీపంలో సత్యం, శివం, సుందరాలకు సంకేతాలుగా మనం భావిస్తాం. అటువంటి అద్భుతమైన క్రతువులో మనం భాగస్వాములవుతున్నాం. భక్తి టీవీ ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న కోటి దీపోత్సవంలో భాగస్వాములవ్వడం నిజంగా మనందరం అదృష్టవంతులుగా భావించాలి. ప్రదోషకాల వేళ ఆ పరమశివునికి ఏకాదశ ద్రవ్యాలతో అభిషేకం జరుగుతోంది. అభిషేకానంతరం త్రిదళం త్రిగుణాకారం త్రినేత్రంచ త్రియాయుధం త్రిజన్మ పాప సంహారం ఏకబిల్వం శివార్పణం అంటూ అనేక బిల్వపత్రాలతో ఆ పరమశివునికి పూజా కార్యక్రమం కూడా ఉంటుంది. ఇప్పుడు మన సభా ప్రాంగణంలో కోలాటం జరగబోతోంది, వీక్షిద్దాం. బిల్వం లేదా మారేడు దళం అంటే శివుడికి చాలా ప్రీతి పాత్రం, మహా ఇష్టం. బిల్వ పత్రంలో గనక స్వామిని అభిషేకిస్తే అనంత కోటి గోదాన ఫలితం కలుగుతుంది. అందున కార్తీక మాసంలో గనక స్వామిని బిల్వ పత్రాలతో అభిషేకిస్తే పుణ్యఫలం కలుగుతుందని మనకి ఇతిహాసాల్లో చెప్పబడింది. అంటే బిల్వ పత్రంలో 3 ఆకులు కలిగి ఉంటుంది బిల్వపత్రం. ఇందులో కుడి ఎడమలు విష్ణు బ్రహ్మలైతే మధ్యలో ఉండేది శివుడు అనమాట. మారేడుకు శివప్రియ అనేటువంటి పేరు కూడా ఉంది. శివుని బిల్వపత్రంతో అభిషేకిస్తే అనంత కోటి పుణ్యఫలం లభిస్తుంది. అటువంటి అద్భుత క్షణాలను మనము ఆస్వాదిస్తున్నాము. కార్తీక మాసంలో ప్రతి రోజుకు కూడా ఒక విశిష్టత ఉంది. కార్తీక సోమవారమే కాదు, కార్తీక మంగళవారం. ఈ నెలంతా కూడా శివుణ్ణి ఆరాధిస్తే మనకు ఎంతో పుణ్యఫలం కలుగుతుంది. అందుకే ముఖ్యంగా కార్తీక మాసంలో చేయవలసిన కార్యక్రమాలు
ఒకటి, స్వామివారికి అభిషేకాలు, అర్చనలు, అలాగే దీపదానం కానీ, దీపారాధన కానీ, అలాగే సముద్ర స్నానం, నదీ స్నానం చేస్తూ ఉంటాం. ఎందుకని నదీ స్నానం చేయాలి, రోజు చేస్తూ ఉంటాంగా అనుకుంటాం. కానీ నదీ స్నానం, సముద్ర స్నానం చేయడం వెనుక ఒక ప్రత్యేకత ఉంది. ఏంటంటే శరత్కాలంలో నదీ జలాలు అంటే శక్తిని పుంజుకుంటాయట. ఆ నీటికి ఒక ప్రత్యేకమైన లక్షణం ఉంటుందట. ఎందుకంటే ఆ నీటి ప్రవాహంలో ఆ ప్రవాహ వెల్లువలో అనేక ఔషధ గుణాలు ఉంటాయి. ఆ ఔషధ గుణాలు మనకి తెల్లవారుజామున గనక మనం స్నానం చేస్తే, నదీ స్నానం కానీ సముద్ర స్నానం కానీ చేస్తే ఆరోగ్యాలతో పాటు మనకి స్వామివారి కృప కూడా లభిస్తుంది, మనకు అనంత కోటి పుణ్యఫలం లభిస్తుందని అంటారు. అందుకే కార్తీక స్నానానికి అంతటి విశిష్టత ఉంటుంది. శరత్కాలంలో నదీ జలాలకున్న ఒక విశిష్ట లక్షణమే ఇటువంటి పుణ్యఫలం కలగడానికి మనకు కారకమవుతుంది. ఇక కోటి దీపోత్సవం కార్యక్రమంలో అద్భుతమైన అభిషేక కార్యక్రమం సుమారుగా పూర్తి కావస్తోంది. దీని తరువాత సభా కార్యక్రమం ప్రారంభమవుతుంది. సభా కార్యక్రమంలో దీపం వెలిగించి సభా కార్యక్రమాన్ని ప్రారంభిస్తారు. అయితే ఈ దీపం వెలిగించటం సభా కార్యక్రమానికి సూచకంగా మాత్రమే జరుగుతుంది. ఆ తరువాత శ్రీ కాళహస్తి శుకబ్రహ్మాశ్రమ ఉత్తరాధికారి శ్రీ సంపూర్ణానంద స్వామివారు, యతిస్వాములు వారు వేదికను అలంకరిస్తారు. వారి అభిభాషణం తరువాత వారి చేతుల మీదుగా మొదటి కార్తీక దీపం ఇవాళ ఇక్కడ వెలిగించబడుతుంది. ఆ తరువాత భక్త బృందం అందరూ కూడా తమ తమ దీపాలను వెలిగించి ఆ పరమశివుడి కృపకు పాత్రులవుదురు. గాని ఇప్పుడు వేదిక ప్రాంగణంలో కోలాట నృత్యం జరగబోతోంది. తిలకించి ఆ పరమశివుని పంచాక్షరి నామాన్ని జపిస్తూ తిలకిద్దాం. ప్రారంభించవలసిందిగా కోరుతున్నాం.